హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే మేక బ్లడ్ తీసుకొచ్చామండి. ఈ బ్లడ్తో టేస్టీగా కర్రీ ఎలా చేయాలో ఇప్పుడైతే చూసేద్దాం రండి. పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసి 2-3 ఉల్లిపాయలని పేస్ట్ చేసేసుకొని వేసుకోవాలి. అలాగే ఉప్పు, పసుపు కూడా వేసి చక్కగా మంటను మీడియం ఆర్ సిమ్లో పెట్టుకొని మిక్స్ చేసేయాలన్నమాట. ఈలోపు మనం ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా సిద్ధం చేసేసుకోవాలండి. నాన్ వెజ్ కర్రీస్లోకి ఎప్పుడూ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలా కాకుండా ఫ్రిడ్జ్లో వేస్తే అంత టేస్ట్ బాగోదు. నేనైతే ఫ్రెష్గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మంటను అయితే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట. ఈ బ్లడ్ కర్రీ అనేది హెల్త్కి చాలా మంచిదండి. అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఇప్పటి వరకు ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి. ఈవెన్ మటన్ కంటే కూడా బ్లడ్డే బెటర్ అని నేనైతే ఫీల్ అవుతాను. ఎందుకంటే మనం చూస్తూనే ఉంటాం, మటన్ కాస్ట్ 1000 రూపీస్ ఉన్నా కానీ మనకు ఫ్రెష్ మటన్ అయితే దొరకదు. ఎందుకంటే వాళ్ళు కోసేసి అలా వేలాడతీసి 2-3 రోజులు అలా సేల్ అయ్యే వరకు ఉంచేస్తారనమాట. మనం అంత కాస్ట్ పెట్టినా ఫ్రెష్ మటన్ అయితే మనకు రాదు. మనకి ఈ మసాలా అయితే వేగిందండి. నేను కారం కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేస్తున్నాను. మిక్స్ చేసేసిన తర్వాత మనకు బ్లడ్ ఉంది కదండి, ఆ బ్లడ్లో వాటర్ అయిపోయిందంతా ఉంచేసి ఈ గట్టిగా ఉన్నది బాగా మ్యాష్ చేసేసుకోవాలి చేత్తో. కొంచెం చూడడానికి కొంచెం భయం వేస్తుంది, ఎందుకంటే బాగా ఎర్రగా ఉంటుంది కాబట్టి. కానీ మనం ఇది మసాలాలో వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ కల్లా కలర్ అయితే చేంజ్ అయిపోద్దండి. మరి అంత చూడడానికి ఎబ్బెట్టుగా ఉండదు. కొంచెం ఈ స్టేజ్లో మాత్రం కొంచెం భయంకరంగానే ఉంటుంది, రెడ్డిగా. అలా అని చెప్పి మీరు అలా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చెప్పాను కదండి, మటన్ అయితే మనకు ఫ్రెష్ దొరకదు. ఇదనుకో అది తీసిన ఒక అరగంటలో వండేసుకోవాలి. లేకపోతే ఆ బ్లడ్ అంతా వాటర్ అయిపోతుంది, మనం వండుకోవడానికి పనికిరాదనమాట. కానీ డైజెషన్కి కూడా చాలా బాగుంటుందండి. మీరైతే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, చక్కగా కలర్ మారిపోయింది. వాటర్ ఉంది, ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు, ఎవాపరేట్ అయిపోయే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఆల్మోస్ట్ అయిపోయిందండి. నేను అంతే గరం మసాలా కూడా వేసి మిక్స్ చేసేస్తున్నాను. ఈ కర్రీ మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఇప్పటి వరకు తినకపోతే ఒకసారి మాత్రం ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే దయచేసి లైక్ అన్నా చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మరీ మంచిది. మీకైతే చాలా థ్యాంక్స్ అండి. చూసి మనల్ని అయితే సపోర్ట్ చేయండి. అలా వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే టేస్ట్ చెప్తున్నాను కదండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సూపర్గా అయితే ఉంటుంది అనమాట. ఎక్కువ పెట్టుకొని మీరు ఉట్టిగా కూడా తినేస్తారు, అంత బాగుంటుంది. ఇప్పటి వరకు ఎవరైనా తింటే కామెంట్ చేయండి, తినకపోయినా కామెంట్ చేయండి. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్